హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి 5,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు నేరుగా 7,000 రూపాయల వరకు ఖాతాలకైతే పడబోతుంది. సో ఈ డబ్బులు అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి రైతుల ఖాతాలలోకి వేస్తుంది. అలాగే దానితో పాటుగా ఈసారి చాలామందికి డబ్బులు అయితే పడకుండా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక కొత్త రూల్ని అయితే జియో అయితే పాస్ చేశాయండి. సో ఈ రూల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దాదాపు 5 లక్షల మందికి పైన అనర్హత అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరెవరికి పథకానికి సంబంధించిన డబ్బులు రావు, ఎవరెవరికి వస్తాయి అనేదానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఛానల్ని. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా మీకు వస్తూ ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ సింబల్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా డైరెక్ట్గా మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకమే రైతు భరోసా. ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అనగా అన్నదాత సుఖీభవ అండి. గతంలో మనకు రైతు భరోసా పేరుతో అమలు చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటున్నారు. సో ఏది ఏమైనా స్కీమ్ మాత్రం అదే. సో రైతులకు సంబంధించి ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేందుకు తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ పథకంలో ఒక 2 పార్ట్లుగా ఉంటాయండి. కేంద్ర ప్రభుత్వం ఒక భాగం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరొక భాగం ఇస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంది ఏడాదికి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నేరుగా మిగిలినటువంటి 14,000 రూపాయలను అయితే ఇస్తుందన్నమాట. సో 6,000, 14,000 రూపాయలు ఎవరెవరి ఖాతాల్లోకి వస్తాయి అన్నదానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీగా చూద్దాం. 6,000 రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కౌలు రైతులకు ఇవ్వదు. అదేవిధంగా 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు పొందాలి అంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి వీళ్ళు అంటే ఎవరైతే రైతు ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్కి ఈకేవైసీ అయితే కంప్లీట్ అవ్వాలి. సో ఈ యొక్క రూల్ అయితే ఖచ్చితంగా పాటించాలి. అనంతరం మనకు వచ్చేసి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి. సో ఈ 4 రూల్స్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుంది. ఎవరికైనా సరే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే అంతమందికి కూడా ఇస్తుంది. మనకు రేషన్ కార్డుతో సంబంధం లేదు. కేవలం మన దగ్గర ఆధార్ కార్డు ఉండి మన పేరు మీద పట్టాదారు పాస్బుక్ అంటే భూమి ఉంటే చాలు. జెన్యున్గా ఆధార్ కార్డుకి పట్టాదారు పాస్బుక్కి లింక్ అయి ఉంటే చాలు, మనకు ఆటోమేటిక్గా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలని తీస్తుంది. సో ఒక విడతలో 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 విడతల రూపంలో డబ్బులు అయితే ఇస్తుంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 6,000 రూపాయలు తీస్తుంది. 2019 నుంచి మనకు 1 by 1 అయితే మనకు విడతల వారీగా ఇచ్చింది. రీసెంట్లీ మనకు 20వ విడత కూడా అయితే విడుదల చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోనే నేరుగా 21వ విడత అయితే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ యొక్క 21వ విడతని ఆల్రెడీ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర, హర్యానా, పంజాబ్, సో ఈ రాష్ట్రాలలో రీసెంట్లీ వచ్చినటువంటి బీహార్ ఆ ప్రాంతాల్లో మనకు రీసెంట్లీ వచ్చినటువంటి వరదల వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులకు కొంచెం చేయూతనిచ్చినట్లు అవుతుందని నేరుగా వారి ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున 21వ విడతనైతే విడుదల చేసేసింది. బేసిక్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులు వేస్తుంది. ఈ ఒకేసారి డబ్బులు అనేది మనకు డీబీటీ పద్ధతిలోని కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా అయితే విడుదల చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే కానీ ఈసారి మాత్రం 21వ విడత కొంచెం విభిన్నంగా అయితే వేశారన్నమాట. సో అక్కడ ఫ్లడ్ అనేది రావడం, రైతులు పంట నష్టపోవడం ఇట్లాంటివన్నీ జరిగేసరికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముందుగా ఆ ప్రాంతాల్లో అయితే డబ్బులు వేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ పైన మరియు తెలంగాణ పైన కూడా పడింది. సో ఈ యొక్క 2 రాష్ట్రాలపైన పడడంతో ప్రస్తుతం ఆ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో ఆ రైతులు కూడా చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారన్నమాట. పంట నష్టపోయారు, కొంతమంది ధాన్యం కూడా కొట్టుకుపోయింది. సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే సో ఖచ్చితంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 21వ విడతను విడుదల చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. సో అందులో భాగంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సో మేము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో సో అప్పుడే మేము నేరుగా డబ్బులు అయితే ఇస్తాము. సో ఖచ్చితంగా అయితే మేము డబ్బులు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నామనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే ప్రకటించడం జరిగింది. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా
రూ. 5,000 అయితే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అయితే ఇస్తుంది. సో ఈ విధంగా మనకు త్వరలో అయితే ఇవ్వబోతున్నారు. సో మన రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి 14,000 రూపాయల్లో ఆల్రెడీ మనకు ఇప్పటికే ఒక 5,000 రూపాయలు అయితే ఇచ్చింది తొలి విడత కింద. ఇక అన్నదాత సుఖీభవ రెండో విడత కింద మనకు 5,000 రూపాయలు అయితే ఈ నవంబర్ మాసంలో అయితే ఇవ్వబోతున్నారు. సో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొన్ని రూల్స్ అనేది పెట్టిందనమాట. సో ఆ రూల్స్ ప్రకారంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఎవరైతే రైతు ఉన్నారో సో ఆ రైతు వచ్చేసి నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా అంటే 10 ఎకరాల భూమి కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అర్హులు. 10 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావన్నమాట. ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్నా లేక కౌలు భూమి కలిగి ఉన్న రైతు అయితే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. ఒకవేళ మీరు కౌలు రైతు కనుకైతే కౌలు రైతుకి సంబంధించినటువంటి కౌలు రైతు కార్డు అయితే మీరు తీసుకోవాలి. సో ఆ కార్డు వచ్చేసి మనకు సచివాలయంలో ఉంటారు కదా విఆర్ఓ. సో విఆర్ఓని మనం కన్సల్ట్ అయితే ఆయన కౌలు రైతు కార్డు ఇస్తారు. సో దాంతో మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే ఉండాలని చెప్పేసి రూల్ అయితే ప్రవేశపెట్టింది. ఈ వెబ్ ల్యాండింగ్ ఏం లేదండి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పట్టాదారు పాస్బుక్కి లింక్ చేసుకోవడమే. సో దీన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మన ఖాతాల్లోకి డబ్బులు వేయాలి అంటే ఈ క్రాప్లో కూడా నమోదు అవ్వాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ క్రాప్ అంటే ఏం లేదండి, మన పంటని ఆన్లైన్లో మనం అమ్ముకోవడానికి కావచ్చు, ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధరలకు కావచ్చు, పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారంకి ఎరువులు విత్తనాలు సబ్సిడీ రేట్లతో సో మనకు బెనిఫిటే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు. సో ఈ క్రాప్ అయితే నమోదు చేసుకోవాలి రైతులు అని చెప్పి ఒక చిన్న సూచనగా చెప్పింది. సో అనంతరం మనకు వచ్చేసి ఇప్పుడు రైతు గుర్తింపు కార్డుకు కూడా అప్లై చేసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఏకకంఠంగా చెప్తున్నాయి. సో ఎందుకనంటే చాలామంది రైతులు సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని స్టార్ట్ చేసింది. అప్పుడు దాదాపు 22 కోట్ల మంది రైతులైతే ఎలిజిబిలిటీలో ఉన్నారు. సో అనంతరం మనకు ఒక్కొక్క విడత విడుదల చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అర్హులకు సంబంధించి కొత్త రూల్స్ అనేది పెడుతూ వచ్చింది. సో ఏకదాటిగా మనకు ఈకేవైసీని అయితే 19 విడత నుంచి తీసుకొచ్చిందండి, 19, 18 నుంచి తీసుకొచ్చింది. సో అప్పటి నుంచి మనం చూస్తే గణనీయంగా ఈ యొక్క అర్హుల లిస్టులో నుంచి ఆ అర్హుల పేర్లు అయితే తగ్గిపోయినాయి. సో అసలు ఏంటి రీజన్ అంటే సో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ అనేది 2-3 పాస్బుక్లు ఉంటాయి. వాళ్ళకి 2-3 దగ్గరలో భూములు అయితే ఉంటాయి. మనకు ఒక 3 ఎకరాలు ఉండి మరొక ఏరియాలో ఒక 4 ఎకరాలు ఉండి ఇంకొక ఏరియాలో ఇంకొక 5 ఎకరాలు ఉంది అనుకోండి. అప్పుడు టోటల్ కలిపితే మనకు దాదాపు 12 ఎకరాల పైన లేదంటే 8 ఎకరాలు 9 ఎకరాలు అట్లా వచ్చిందనుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ ఏదైతే ల్యాండ్ ఉంటుందో సో చూడండి 2 ఎకరాలు వచ్చేసి వాళ్ళ పేరు మీద, 2 ఎకరాలు వచ్చేసి ఇంకొక పేరు మీద. సో ఆధార్ నెంబర్ అనేది లింక్ లేకుండా వీళ్ళ పేరు మీదే 2-3 అకౌంట్లు చేసుకొని 2-3 అకౌంట్లకి డబ్బులు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఎవరైతే అవినీతిని మనకు ఖచ్చితంగా ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళని తొలగించే ప్రక్రియలో భాగంగా పీఎం కిసాన్ పథకానికి ఆధార్ నెంబర్తో ఈకేవైసీ చేయండి అని చెప్పింది. ఇప్పుడు ఈకేవైసీ చేస్తే ఏమవుతుందంటే చెప్తాను చూడండి. నా పేరు మీద ఎగ్జాంపుల్గా ఒక ఊర్లో ఒక 4 ఎకరాలు, ఒక ఊర్లో ఒక 2 ఎకరాలు, ఒక ఊర్లో ఒక 3 ఎకరాలు అట్లా ఉన్నదనుకోండి. సో టోటల్గా నాకు వచ్చేసి ఒక 8-9 ఎకరాలు ఉందనుకోండి ల్యాండ్. సో ఇప్పుడు 8-9 ఎకరాల ల్యాండ్ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈకేవైసీ నేను వచ్చేసి పథకానికి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను చేస్తే 4 ఎకరాలు దానికి చేయాలా, లేదా 2 ఎకరాలు దానికి చేయాలా, లేదంటే 3 ఎకరాలు దానికి చేయాలా. సో ఈ 3 ఆప్షన్స్ తప్ప నుంచి నా దగ్గర ఇంకొకటి లేదు. గతంలో ఈకేవైసీ లేకపోతే 4 ఎకరాలకు అప్లై చేసుకోవచ్చు, 2 ఎకరాలకు అప్లై చేసుకోవచ్చు, మనకు 3 ఎకరాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు అన్నిటికీ అప్లై చేసుకొని సో 2,000 ఒక విడతలో 6,000 రూపాయల బెనిఫిట్ అనేది కూడా కొంతమంది గరిష్టంగా 10,000 రూపాయలు తీసుకున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు ఏం చేసిందంటే ఈకేవైసీ చేయమని చెప్పింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈకేవైసీ చేశాను అనుకో, చేస్తే 2 ఎకరాలు చేయాలి, లేదా 3 ఎకరాలు చేయాలి, 4 ఎకరాలు చేయాలి. మనం దేనికైనా సరే ఒక్క భూమికి కనుక లింక్ చేసామంటే ఆ ఈకేవైసీ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక భూమికి ఎంటర్ చేసి నేను ఈకేవైసీ చేసుకుంటానంటే కుదరదు. ఆల్రెడీ నువ్వు సరిపోయింది బాబు, నీ ల్యాండ్ లిమిట్ ఎక్స్ట్రా చేసినామంటే నీకు ఈ స్కీమ్ అనర్హత వస్తుంది, ఇప్పుడు దాకా తీసుకున్న అమౌంట్ అంతా నువ్వు కట్ అని చెప్పి అంటారనమాట. సో కాబట్టి ఎవరైతే అట్లా చేయట్లేదు కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గణనీయంగా తీసేసింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రైతు గుర్తింపు కార్డుకి మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడైతే మీరు అప్లై చేసుకోండి, మీకు రైతు గుర్తింపు కార్డు అయితే ఇస్తామని చెప్తున్నారు. సో రైతు గుర్తింపు కార్డు కనుక మనకు ఒకసారి వచ్చిందంటే ఖచ్చితంగా మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీఎం కిసాన్ కానీ
అలాగే అన్నదాత సుఖీభవ కానీ మనకు డబ్బులు అయితే వస్తాయి. ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుని ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకోండి, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ని తీసుకోండి, మీరు మీ యొక్క పట్టదారు పాస్బుక్ తీసుకోండి. సో రీసెంట్లీ కొత్తగా ఇచ్చినటువంటి పాస్బుక్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కొత్తగా పాస్బుక్లు కూడా పంపిణీ చేశారు. సో ఆ బుక్ అయితే తీసుకోండి. ఇవి మొత్తం 3 తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి. సార్ రైతు గుర్తింపు కార్డుకి భూమి సంఖ్యను మేము నమోదు చేసుకోవాలనుకుంటున్నామని చెప్పండి. మీకు ఆటోమేటిక్గా వాళ్ళైతే అప్లై చేస్తారు. సో ఆధార్ కార్డు అయితే ఏ విధంగా అయితే మనం వాడుకుంటామో సో ఆ విధంగా రైతులకు సంబంధించి మనం కనుక ఆ రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకుంటే మన పంట, మన భూమి ఎంత ఉంది, మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో అయితే ఈజీగా డిస్ప్లే అవుతాయి. ఏ స్కీమ్కైనా సరే ప్రభుత్వం మనం ఎలిజిబిలిటీ చేయాలన్నా ఈజీగా అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ఉంటుంది. సో కాబట్టి దయచేసి మీరు ఇది చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఉంటారో ఫ్యూచర్లో వాళ్ళకి మాత్రమే స్కీమ్స్ వచ్చే విధంగా కూడా రూల్స్ని అయితే మనకు అప్డేట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరైతే రెడీగా దీనైతే చేసుకోండి. ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మనకు మొత్తంగా చూసుకుంటే డబ్బులు ఎప్పుడు పడతాయి అన్న విషయానికి వస్తే సో మనకు మొదటి వారంలో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి మనకు రెండో వారం నుంచి డబ్బులు అయితే ఖాతాలోకి వేసేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డిసైడ్ చేశాయి. అందులో మనకు పర్టికులర్గా డేట్ కూడా అనౌన్స్ అయితే చేయబోతున్నారు. 2-3 రోజుల్లో మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నవంబర్ నెలలోనే మొదటి వారం లేదా రెండో వారంలోనే డేట్ అయితే అనౌన్స్ చేసి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇంతకీ మీరు అర్హులో కాదో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీ లిస్టులో ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇన్ కేసు ఒకవేళ మీ పేరు కానీ లేకపోతే ఖచ్చితంగా మీకైతే అనర్హత అయితే వస్తుంది. మళ్ళీ మీరు వెళ్ళి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకుని అర్హుల లిస్టులో పేరు సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. ఫర్దర్గా ఈ స్కీమ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.